నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ ఇస్లామాబాద్లో జరిగిన కారు బాంబు దాడుల వెనక పాకిస్తాన్ ఆర్మీ ఉంది. ఆగండి, ఇది నా స్టేట్మెంట్ అయితే కాదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి గురించి చెబితే మీరు కంగు తింటారు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ప్రాంతం మీ ఊహకు కూడా అందదు. ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో ఆ వివరాలన్నీ చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఢిల్లీలో ఒక హై సెక్యూరిటీ ఏరియాలో కారు బాంబు పేలింది. అదే సమయంలో ఇస్లామాబాద్లో కూడా మరో కారు బాంబు దాడి కూడా జరిగింది. రెండూ సూసైడ్ బాంబు దాడులే. ఢిల్లీ దాడి భారత్ను షేక్ చేసింది, ఇస్లామాబాద్ దాడి పాకిస్తాన్ను షేక్ చేసింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు దాడుల వెనక ఒకే హ్యాండ్ ఉంది అని ఓ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతలా అది వైరల్ అవ్వడానికి కారణం, ఈ స్టేట్మెంట్ వచ్చింది ఇండియా నుండి అయితే కాదు. ఈ స్టేట్మెంట్ పాస్ చేసింది ఓ పాకిస్తానీ, అది కూడా పాకిస్తాన్ జర్నలిస్ట్ అయిన తాహా సిద్దికీ ఈ స్టేట్మెంట్ పాస్ చేశాడు. పాకిస్తాన్ గురించి ధైర్యంగా పాకిస్తాన్ ఆర్మీ ఈ కారు బాంబు దాడుల వెనక ఉంది. సూసైడ్ బాంబర్స్ను పాక్ ఆర్మీ తన అసెట్స్ అంటూ పిలుస్తోంది. దేశీయ విదేశీ పాలసీల్లో ఇస్లామిస్ట్ టెర్రరిజాన్ని టూల్గా ఉపయోగిస్తోందని సీరియస్ ఆరోపణ చేశారు ఈ జర్నలిస్ట్. ఇప్పుడు ఈ తాహా సిద్దికీ ఎవరో ఓసారి వివరంగా చూద్దాం. ఆయన పాకిస్తాన్లో ఓ జర్నలిస్టు, ఇప్పుడు ఫ్రాన్స్లో ఎగ్జైల్లో ఉన్నారు. అందుకే ఆయన పాక్ ఆర్మీ ఐఎస్ఐపై ధైర్యంగా రిపోర్ట్ చేస్తున్నారు. ఆయనపై దాడులు జరిగాయి, బెదిరింపులు వచ్చాయి, కానీ ఆయన అయితే ఆపలేదు. ఈ పోస్ట్ రీసెంట్గా ఫ్యూ అవర్స్ అగో పోస్ట్ చేశారు. అంటే ఇది ఫ్రెష్ ఇన్ఫర్మేషన్. ఆయన చెప్పిన ప్రకారం పాక్ ఆర్మీ టెర్రరిస్టులను అసెట్స్ అంటోంది. అంటే వీరిని ట్రైన్ చేసి ఫండ్ చేసి ఇండియా, ఆఫ్ఘనిస్తాన్లో ఉపయోగిస్తోంది. ఇప్పుడు ఢిల్లీలో దాడి జరిగిందంటే ఇది ఇండియాకు వార్నింగ్. ఇస్లామాబాద్లో దాడి జరిగిందంటే పాక్ ఆర్మీ తన దేశంలోనే కంట్రోల్ చేయలేకపోతుందా లేదా, ఇది ఇంటర్నల్ పవర్ ప్లేనా అన్న విషయం తెలియాలి. ఇక్కడ కీ పాయింట్ ఏమిటంటే, సౌత్ ఏషియాలో శాంతి రాదు, పాక్ జనరల్స్ ఈ టెర్రరిజం టూల్ని ఆపే వరకు. ఇది కొత్త మాట కాదు. పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ గురించి ఇలాంటి ఆరోపణలు ఎప్పటి నుండో వస్తున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇవి పాక్ ఆర్మీకి స్ట్రాటజిక్ అసెట్స్ అని ఇంటర్నల్ డాక్యుమెంట్స్లో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో దాడి జరిగితే ఇండియా రియాక్ట్ అవుతుంది. ఇస్లామాబాద్లో దాడి జరిగితే పాక్ ఇంటర్నల్ సెక్యూరిటీ కొలాప్స్ అవుతుంది. రెండూ పాక్ ఆర్మీకి డబుల్ ఎడ్జ్ స్వర్డ్స్ లాంటివే. ఫ్రెండ్స్, ఇది ఒక జర్నలిస్ట్ పోస్ట్ మాత్రమే కాదు, ఇది ఒక వార్నింగ్. పాకిస్తాన్లో ఆర్మీ పవర్ ఎక్కువ, ప్రభుత్వం కంటే అక్కడ ఆర్మీ పాలసీలు నిర్ణయిస్తుంది. ఇండియాతో టెన్షన్ పెంచడం, కాశ్మీర్ ఇష్యూ ఉపయోగించుకోవడం, ఇవన్నీ ఆర్మీ బడ్జెట్ పవర్ కోసం. కానీ ఇప్పుడు ఈ దాడులు బూమెరాంగ్ అవుతున్నాయా? ఢిల్లీలో దాడి జరిగితే ఇండియా స్ట్రాంగ్ రిటాలియేషన్ చేయవచ్చు. ఇస్లామాబాద్లో దాడి జరిగితే పాక్ ప్రజలు ఆర్మీపై ఆగ్రహం పెంచుకుంటారు. తాహా సిద్దికీ చెప్పినట్టు ఇస్లామిస్ట్ టెర్రరిజాన్ని ఆపితేనే శాంతి వస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇండియా ఏం చేయబోతుంది? ఢిల్లీ దాడి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే కాదు, ఇది డైరెక్ట్ ఛాలెంజ్. పాకిస్తాన్లో ఇంటర్నల్ ప్రెషర్ పెరిగితే ఆర్మీపై రివోల్ట్ వచ్చే ఛాన్స్ ఉందా? తాహా సిద్దికీ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది ఒక సిగ్నల్. సౌత్ ఏషియా రీజియన్లో టెన్షన్ పెరుగుతోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ దాడులు ఏమవుతాయో చూడాలి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? పాక్ ఆర్మీ నిజంగా ఈ దాడుల వెనక ఉందా? ఇండియా ఏం చేయాలి? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.